హాయ్ అండి. ఇప్పటివరకు ఇండియాకి మద్దతు ప్రకటించిన దేశాలు కొన్ని ఉన్నాయండి. చాలా వాళ్ళు హుందాగా అయితే సపోర్ట్ అయితే తెలియజేశారు. ఒకటి రష్యా ఎప్పుడు మనకు సపోర్ట్‌గానే ఉంది. ఆ తర్వాత ఫ్రాన్స్ కూడా ఎప్పుడు సపోర్ట్‌గానే ఉంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే అమెరికా కూడా ట్రంప్ కూడా సపోర్ట్‌గా నిలబడ్డాడు. ఓవరాల్‌గా చూసుకుంటే మెయిన్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన దేశానికైతే సపోర్ట్‌గా నిలబడుతున్నాయండి. ఒక చైనా తెలిసిందే. చైనా ఇప్పుడు కూడా పాకిస్తాన్‌కే సపోర్ట్‌గా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ పెట్టుబడులు కూడా అక్కడ కూడా పెట్టారు. అసలు చైనా నాకు తెలిసి కొంచెం కాలం ఉంటే ఇంకో 10 సంవత్సరాల కాలంలో నాకు తెలిసి పాకిస్తాన్ మొత్తం చైనామయమైపోతుందేమో అంతలాగా అయితే అక్కడైతే చొచ్చుకుపోయారు చైనా వాళ్ళైతే పాకిస్తాన్‌లో. మనం అంత చొరవ అయితే ఇవ్వలేదు. అయితే ఓవరాల్‌గా చూసుకుంటే ఇప్పుడైతే చైనా ఇప్పుడు మరి ప్రస్తుతానికైతే ఎటు కాకుండా అయితే న్యూట్రల్‌గా ఉంది. ప్రస్తుతానికైతే పాకిస్తాన్ కూడా మద్దతు ఏం చెప్పలేదు కానీ న్యూట్రల్‌గా అయితే ఉంది ప్రస్తుతానికైతే. ఒకవేళ యుద్ధమే కనుక వస్తే మటుకు ఖచ్చితంగా ఈ దేశాలన్నీ కూడా మనకైతే అండగా ఉంటాయి. అండగా ఉండి ఆయుధ సప్లై గాని అన్నీ అయితే మనకి ఇవ్వడానికైతే రెడీగా ఉంటాయి. రష్యా దగ్గర ఎక్కువ కొన్నాం. అలానే అమెరికా నుంచి కూడా చాలా ఆయుధాలు మనమైతే కొనడం చూసాం. కాబట్టి వీళ్ళందరూ కూడా మన సహకారం అయితే ఉంటుంది. కాబట్టి ఎక్కువ బలం అయితే మన దగ్గరికి కూడగట్టుకోవడం కాదు. వాళ్ళే స్వచ్ఛందంగా అయితే మద్దతు తెలుపుతున్నారు కాబట్టి ఇదొక మంచి పరిణామం. మోడీ ఏదైతే ఇంతకుముందు కన్నా స్ట్రాంగ్‌గా చేశాడో దీని పరిణామం చాలా దారుణంగా ఉండబోతుంది. వెయిట్ అండ్ సీ అని అయితే చెప్పుకొచ్చాడు మోడీ గారైతే. ఎందుకంటే ఇంతకుముందు ఇంత ఆక్రోశంగా అంటే అంత ఆవేదనతోటి ఎప్పుడు మాట్లాడలేదు ఆయన. ఎందుకంటే అంతకుముందు బాలాకోటు, పుల్వామా ఇలాంటివి జరిగినప్పటికి కూడా ఆయన ఇంత తీవ్రంగా అయితే విమర్శించలేదు. ఈసారి అయితే ఇది చాలా గట్టిగా, ఎందుకంటే సామాన్య ప్రజలు చనిపోయారు కాబట్టి మోడీ గారు చాలా గట్టిగా అయితే మాట్లాడడం చూసాం. దా ఈ దీని పరిణామం చాలా తీవ్రంగా ఉండబోతుందని అయితే చెప్పుకొచ్చారు పాకిస్తాన్కి అయితే. పాకిస్తాన్ వెయిట్ చేయమని అయితే చెప్పుకొచ్చాడు. కాబట్టి పాకిస్తాన్ కూడా బిక్కుబిక్కుమంటూ ఉంటుంది. ఎందుకంటే మోడీ ఏం చేయబోతున్నాడు నెక్స్ట్ మినిట్, సర్జికల్ స్ట్రైక్ చేస్తాడా లేకుంటే యుద్ధమే ప్రకటిస్తాడనేది చాలా వాళ్ళైతే ఏం అర్థం కాకుండా ఉంది వాళ్ళకు కూడా. కాబట్టి ఇంత తీవ్రంగా ఇండియా ముందుకు వస్తుందని వాళ్ళు ఊహించలేదు. ఎందుకంటే సామాన్య ప్రజలను చంపేస్తే 4 రోజులు యుద్ధ వాతావరణం ఉంటుంది, అయిపోతుంది అనుకున్నారు. కానీ ఈసారి నరేంద్ర మోడీ గారు అలాంటి తీసుకోలేదు. చాలా సీరియస్గా ముందుకెళ్తున్నాడు కాబట్టి పాకిస్తాన్ గుండెల్లో వణుకు పుడుతుంది.